టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఏపీ డిఎస్సికి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అయితే మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ముందుగా ఎవరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుద్ది, అంటే ఏ పోస్ట్ కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుద్ది, ఆ డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో చెప్దాం. వెరిఫికేషన్ కి వెళ్లే ముందు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనేసి ఒకసారి లిస్ట్ అనేది చూద్దాం. ముందుగా మనకి ఏంటి అంటే డిఎస్సికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది కావాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ అప్లై చేసిన డిఎస్సి ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ అనేది అవసరం అవుతుంది. అలాగే హాల్ టికెట్ అనేది కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి స్కోర్ అనేది కూడా అవసరం అవుతుంది. నెక్స్ట్ మనకి చూస్తే టెట్ కు సంబంధించి టెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, స్కోర్ కార్డ్ అనేది అవసరం అవుతుంది. అలాగే నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి చూస్తే ఎస్ఎస్సి అనేది కావాలి. అంటే 10th కు సంబంధించి మార్క్స్ మెమో అనేది కావాల్సి ఉంటుంది. అయితే 10th మార్క్స్ మెమో విషయంలో చూస్తే కొంతమంది రెగ్యులర్ గా చదివి ఉంటారు, అలాగే ఇంకొంతమంది ప్రైవేట్ గా చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ గా చదివిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ లేకపోతే గనక రెసిడెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే డైరెక్ట్ గా ఓపెన్ 10th అనేది కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అది మనకి ఇంటర్మీడియట్ సంబంధించి మార్క్స్ మెమో అనేది కావాలి. నెక్స్ట్ డిగ్రీకి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి కావాలి. నెక్స్ట్ అనేవి కావాలి. ఎవరైతే పీజీటీ పోస్ట్ పెట్టారో వాళ్ళు డిగ్రీ బీఈడీతో పాటు పీజీ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి, సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. అలాగే టీటీసీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి, డిఎడ్ సంబంధించిన సర్టిఫికేట్ అనేవి కావాలి. వీటితో పాటు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కావాలి. మనకి 4th నుంచి 10th వరకు మినిమం కావాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే గనక రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. దానికి సంబంధించి కంప్లీట్ వీడియో అనేది చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సర్వీస్ రిలేటెడ్ గా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. పిహెచ్ కలిగిన వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది. అంటే సంబంధిత గవర్నమెంట్ రెఫరీ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి సదరం ద్వారా ఎవరైతే పిహెచ్ సర్టిఫికేట్ కలిగి ఉన్నారో ఆ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి ప్రిన్సిపల్ పోస్ట్ కు సంబంధించి అయితే కనుక ఎక్స్పీరియన్స్ అడిగితే కనుక ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది అనేసి చెప్తున్నాం. ఇవన్నీ మనకి గత డిఎస్సిని బేస్ చేసుకుని చెప్తున్నాం. ఇప్పుడు మనకి కరెంట్ 2025 సంబంధించి మెగా డిఎస్సి సంబంధించి వెరిఫికేషన్ సంబంధించి లిస్ట్ అనేది రావాల్సి ఉంది. ఆ లిస్ట్ అనేది వచ్చాక మనం అప్డేట్ అనేది ఇద్దాం. మీరు సిద్ధంగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవి అనేసి చెప్తున్నాం. అయితే చాలా మంది అటెస్టేషన్ గురించి అడుగుతున్నారు. అటెస్టేషన్ అనేది గతంలో మనకి చూస్తే కొన్ని డిఎస్సీల్లో అటెస్టేషన్ కంపల్సరీ అని చెప్పారు. అంటే గెస్టెడ్ ఆఫీసర్ తో గ్రీనింగ్ సైన్ అనేది చేపించి అటెస్టెడ్ అనేది రాస్తారు. కాబట్టి ఆ విధంగా చేపించాల్సి ఉంటుంది. అయితే మనకి గతంలోనే ఒక డిఎస్సికి సంబంధించి చూస్తే సెల్ఫ్ అటెస్టేషన్ కావాలి అని, అంటే గెస్టెడ్ ఆఫీసర్ సైన్ లేకుండా సెల్ఫ్ గా మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆధార్ కార్డు మీద సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్ ఇలా ఇప్పుడు మనం చెప్పిన డాక్యుమెంట్స్ అన్నిటి మీద కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే కనుక మీరు సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గెస్టెడ్ ఆఫీసర్ సంబంధించి అటెస్టేషన్ చేయించాలి అంటే కనుక స్కూల్ హెడ్ మాస్టర్ తో సిగ్నేచర్ అనేది చేయించాల్సి ఉంటుంది. అటెస్టేషన్ అనేది చేస్తారు గ్రీనింగ్ పెన్ తో. కాబట్టి మనకి అటెస్టేషన్ సంబంధించి అప్డేట్ అనేది రావాల్సి ఉంది. అఫీషియల్ గా గవర్నమెంట్ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో తెలియచేయాల్సి ఉంది. అనేవి మనకి ఏంటంటే చేంజెస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి ఈసారి కూడా చేంజెస్ అనేవి రావచ్చు. అందుకని ఏంటి అంటే అఫీషియల్ గా అనౌన్స్ చేశాక అటెస్టేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆన్లైన్ వెరిఫికేషన్ అంటే కనుక మొత్తం కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆఫ్లైన్ మాన్యువల్ గా వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి మీ మెయిల్లో పెట్టుకుంటే మీకు అవసరమైన సందర్భంలో ఆ డీటెయిల్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. కాబట్టి ఫర్దర్ గా కూడా అది మీకు యూజ్ ఉంటుంది. కాబట్టి మనకి ఆన్లైన్ ప్రాసెస్ లో సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మాన్యువల్ గా వెళ్ళినా కూడా ఆ సర్టిఫికేట్స్ అనేవి మీరు స్కాన్ చేసి మెయిల్లో అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డిఎస్సికి ఆన్లైన్ లో అప్లోడ్ చేయండి అంటే ఆ స్కాన్ చేసినవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి మెయిల్లో మన డాక్యుమెంట్స్ అనేవి ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి మనకి పోస్టులు అనేవి చాలా ఉన్నాయి. కాబట్టి
అంటే మనకి ప్రిన్సిపల్ పోస్టులు, తర్వాత టీజీటీ, తర్వాత ఎస్ఏ, ఎస్జిటి ఇలా పోస్టులు అనేవి చాలా ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి ముందుగా ఏ పోస్టుల వారికి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనేది చూస్తే గత డిఎస్సిలో మనకు చూస్తే కనుక ముందుగా ప్రిన్సిపల్ పోస్ట్ కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ప్రిన్సిపల్ పోస్ట్ కు సంబంధించి ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకి ఎందుకు జరుగుతుంది అనేది చూస్తే డిఎస్సి అనేది అప్లై చేసినప్పుడు ఒకే వ్యక్తి ఏంటంటే వివిధ రకాల పోస్టులకి అప్లై చేశారు కాబట్టి, అంటే ఒకే వ్యక్తి పీజీటీ పోస్టు, అలాగే ప్రిన్సిపల్ పోస్టు, టీజీటీ, ఎస్జిటి, ఎస్ఏ ఈ విధంగా పోస్టులు వివిధ రకాల పోస్టులు అనేవి ఏంటి అంటే ఒకే వ్యక్తి 3 పోస్టులకు 4 పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండడం వల్ల అప్లై చేశారు కాబట్టి వారికి ఒకేసారి ప్రిన్సిపల్ పోస్టు, పీజీటీ, తర్వాత ఎస్ఏ పోస్టులకు క్వాలిఫై ఉంటే గనక వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ వెరిఫికేషన్ లో ముందుగా ప్రిన్సిపల్ పోస్ట్ కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం ద్వారా ఒకవేళ ఆ పోస్ట్ అనేది రాకపోతే నెక్స్ట్ ఏ పోస్ట్ వెరిఫికేషన్ జరుగుతుందో తను సెలెక్ట్ అయిన వాటిలో ఆ పోస్ట్ కి వెరిఫికేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా ప్రిన్సిపల్ పోస్ట్ కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎందుకు చేస్తారు అనేది చూస్తే ఉన్న పోస్టులన్నిటిలోకెల్లా మనకి పెద్ద పోస్ట్ ఏంటి అంటే ప్రిన్సిపల్ కాబట్టి దీనికి సంబంధించి ఏంటి అంటే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగడం వల్ల ఒకవేళ అక్కడ క్వాలిఫై అవ్వని అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ సెలెక్ట్ అయిన పోస్ట్ ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా పీజీటీ పోస్ట్ కనుక సెలెక్ట్ అయి ఉంటే దానికి సంబంధించి వెరిఫికేషన్ అనేది వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏంటి అంటే ఒక పోస్టు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యాక దానికి సంబంధించి క్వాలిఫై అవ్వకపోతే గనక నెక్స్ట్ తర్వాత లిస్ట్ లో ఉన్నది తను పెట్టిన పోస్టుల్లో ఏదైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయిన పోస్ట్ కి వెరిఫికేషన్ కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ముందుగా ఏంటంటే ప్రిన్సిపల్ కి సంబంధించి పోస్టుల వెరిఫికేషన్ అనేది చేస్తారు. కాబట్టి ప్రిన్సిపల్ పోస్ట్ వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇంతకు ముందు చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ అంతా ఫాలో అవ్వాలి. దీంతో పాటు ప్రిన్సిపల్ పోస్ట్ కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి సర్టిఫికెట్ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇది ప్రిన్సిపల్ పోస్ట్ కు సంబంధించి ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ మనకి ఏంటంటే పీజీటీ పోస్ట్ కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనేసి చెప్తున్నాం. అంటే కొంచెం టాప్ మోస్ట్ ఉన్న పోస్ట్ ఏంటి అంటే కనుక పీజీటీ కాబట్టి పీజీటీకి సంబంధించి వెరిఫికేషన్ జరుగుతుంది. పీజీటీకి స్పెసిఫిక్ గా ఏంటి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో మనకి చూస్తే డిగ్రీ బీఈడీతో పాటు పీజీ సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీజీ సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్ కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మనకి ఏంటంటే పీజీటీకి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేస్తారు. వెరిఫికేషన్ లో క్వాలిఫై అయితే గనక వాళ్ళ పేరు అనేది ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో ఉంటుంది. ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే గనక ఆ లిస్ట్ లో పేరు అనేది లేదు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి చూస్తే టీజీటీ, తర్వాత ఎస్ఏ పోస్టులు, ఇంకా లాస్ట్ గా చూస్తే మనకి ఎస్జిటి పోస్టులకి వెరిఫికేషన్ అనేది ఈ ఆర్డర్ లో చేయడం జరుగుతుంది. ఇది మనకి గత డిఎస్సిలో చేసిన ప్రాసెస్ అనేది చెప్తున్నాం. అంటే ముందుగా ప్రిన్సిపల్ పోస్ట్ కి చేసిన తర్వాత నెక్స్ట్ పీజీటీ పోస్ట్ కి వెరిఫికేషన్ అనేది చేస్తారు. నెక్స్ట్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, సెంటర్స్ అనేవి ఎక్కడ ఏర్పాటు చేస్తారు అనేది చూస్తే మనకి ఇక్కడ పోస్టులు అనేవి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ మనకి ఏంటంటే స్టేట్ ఆర్ జోన్ వైజ్ వేకెన్సీస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మనకి స్టేట్ వైజ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వెరిఫికేషన్ అనేది ఏంటి అంటే వెరిఫికేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అనేది చూస్తే కనుక మనకి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో, అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దానిలో జరగడానికి అవకాశం అనేది ఉంది. అలాగే నెక్స్ట్ జోనల్ వైజ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏ జోన్ కి సంబంధించిన వాళ్ళకి ఆ జోన్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ గా పోస్టుల వేకెన్సీస్ ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది డిఓ ఆఫీస్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనేసి చెప్తున్నాం. అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్ లో జరుగుతుందా లేకపోతే మాన్యువల్ గా జరుగుతుందా అనేది చూస్తే మనకి ఆన్లైన్ లో సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేసిన తర్వాత మాన్యువల్ గా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ ఉండాలి. వీటితో పాటు ఒక 4 సెట్ల వరకు ఏంటంటే జిరాక్స్ కాపీలు కూడా అవసరం అవుతాయి. ఎందుకంటే మనకి 3 సెట్లు తీసుకున్న మధ్యలో ఏవైనా అవసరం ఉంటే కనుక మళ్ళీ జిరాక్స్ సెట్లు కావాలి అనేసి చెప్పిన మధ్యలో ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆధార్ కార్డు కానీ మిగిలిన డీటెయిల్స్ క్యాస్ట్ కానీ ఇవ్వడానికి ఏంటంటే మనకి ఎక్సెస్ ఉండడమే మంచిది. కాబట్టి
సర్టిఫికేట్స్ అన్ని కూడా మనకి చూస్తే 4 సెట్స్ జిరాక్స్ కాపీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడు ఆర్డర్ లో పెట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి చెక్ లిస్ట్ అనేది ఇస్తారు మనకి. చెక్ లిస్ట్ అనేది ఇచ్చిన తర్వాత ఆర్డర్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కి ఆర్డర్ లో సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది.